హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జున్ను. ఈరోజు స్పెషల్ వచ్చేసి గోంగూర మటన్ ఫ్రెండ్స్. సింపుల్ ప్రాసెస్లో ఏ మసాలా లేకుండా చూడండి. 1/2 కిలో మటన్ తీసుకున్నానండి, 2 గోంగూర కట్టలు, 10 పచ్చిమిర్చి, ఆయిల్ సరిపడినంత, ఉప్పు సరిపడినంత, ఆనియన్ 1, 2 టమోటా, కారము 1.5 స్పూన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాం కదా మనము, అందుకనేసి కారం అనేది చూసుకొని వేసుకుందాం ఫ్రెండ్స్. ముందు గోంగూరను మనము ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. దానికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మనం గోంగూర పచ్చడి చేస్తాం కదా ఫ్రెండ్స్, అట్లనే ఏమంటే ఉత్త గోంగూర పచ్చిమిర్చి అనేది మగ్గబెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి 10 వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 2 కట్టలు గోంగూర, వేసుకున్నాక కొన్ని ఈ చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆకు మొత్తం ఉడికించుకోవాలా మెత్తగా. ఒక 10 మినిట్స్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్ గోంగూరని. మూత పెట్టేస్తే తొందరగా అనేది ఉడికిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకనేసి మూత పెట్టుకుందాం 10 నిమిషాలు. 10 మినిట్స్ అయింది ఫ్రెండ్స్, మూత తీసుకుందాము. అట్లా ఆకు మొత్తము మగ్గిపోయి వాటర్ అంతా వస్తూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతూ ఉంది. ఆ నీళ్ళు అనేటివి ఇంకా కొంచెం ఉడికించుకోవాలి. నేను తీసుకుంది తెల్ల గోంగూర ఫ్రెండ్స్, ఎర్ర గోంగూర అయితే తొందరగానే ఉడికిపోతుంది. ఒకసారి కలబెట్టుకుందాము. పచ్చిమిర్చి గోంగూర ఉడికిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఈ వాటర్ ఉన్నా ఏం కాదు, ఎందుకంటే మనము గోంగూర మటన్ కదా ఫ్రెండ్స్ చేసేది, అందుకనేసి. ఈలోపు ఇది పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. మటన్కి మనము కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. మటన్కి సరిపడినంత గోంగూర మటన్కి ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. 1 ఆనియన్ కట్ చేసుకునేటివి సన్నగా కట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ రావాలి, గోల్డ్ కలర్, బ్రౌన్ కలర్ అని. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 టమోటా కట్ చేసుకునేటివి సన్నగా, ఇవి కూడా బాగా మగ్గాల ఫ్రెండ్స్. పచ్చివాసన పోవాలా, టమోటా అనేది మగ్గిపోవాలా. టమోటాలు ఫ్రై అయిపోయి ఫ్రెండ్స్. 1/2 కిలో మటను సిమ్లో పెట్టుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, ఇవి 3 బాగా కలిసేటట్టు మటన్ని మనం కలుపుకోవాలి. ఉప్పు, కారము, పసుపు బాగా టమోటాలు, ఆనియన్స్ పట్టుకునేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మటన్లో ఉన్న నీస్ వాటర్ మొత్తం బయటికి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. విజిల్ మాత్రం పెట్టొద్దండి. మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఇట్లా వస్తూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇట్లా చూస్తూ ఉంటేనే మనకు నోరు ఊరుతూ ఉంది కదా. మటన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసాయి ఫ్రెండ్స్. ఆయిల్ పైకి తేలుతూ ఉంది చూడండి. ఇప్పుడు మనము వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మటన్ ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలి. మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాను చూడండి. కుక్కర్ విజిల్ పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు 8 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ముదురు మాంసం అయితే ఒక 5 ఎక్స్ట్రా పెట్టుకోండి, 14 పెట్టుకోండి, సరిపోతుంది. ఈ మాంసం అనేది లేతది కాబట్టి ఫ్రెండ్స్ 8 విజిల్స్ వస్తే సరిపోతుంది. ముదురునేది అయితే ఎక్కువ రావాలి. ఈలోపు మనము ఉడికించుకున్న గోంగూరను మిక్సీ గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. 8 విజిల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. విజిల్ తీసాను ఫ్రెండ్స్. మూత తీసుకుందాం. ముక్క ఉడికింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా ఊడొచ్చేటట్టుగా చూసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మటన్లో ఉన్న వాటరు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్. ఏమైనా వాటర్ ఉంటేనే మనకి గోంగూర వేసుకోవడానికి బాగుంటుంది, ఉడికించుకోవడానికి. గోంగూర
ఉడికించుకున్న గోంగూర ఫ్రెండ్స్ మిక్సీకి పేస్ట్ చేసుకున్నాం. ఇది కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మటన్లో వేసేసుకోవాలి. గోంగూర వేసుకున్నాక 3 టేబుల్ స్పూన్స్ ఇది ధనియాలు చూపించాను కదా ఫ్రెండ్స్, అది పొడి. ఇవి కలబెట్టుకోవాలి. గోంగూర వేసిన తర్వాత మటన్ అనేది తిక్కుగా అయిపోయింది కదా ఫ్రెండ్స్, కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే గోంగూర అనేది మనం వేసాం కదా, అది అనేది మటన్ ముక్కలకి పట్టుకునేంత వరకు ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలకి బాగా పులుపు అనేది తగులుతుందన్నమాట. 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. 10 మినిట్స్ అయింది ఫ్రెండ్స్, చూసుకుందాము. గోంగూర మటన్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా ఫ్రెండ్స్. గోంగూర మటన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా. గోంగూర మటన్ అంటే ఎంతో ప్రాసెస్ అనుకుంటారు, ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోతుంది. మసాలా అనేది లేకుండా ఓన్లీ ధనియాల పొడితోనే మన గోంగూర మటన్ రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.